అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు గన్నవరం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు వెంకట్రావు గారు నేను కలిసి ఎంపీ ఫండ్స్ ద్వారా జిమ్కి డబ్బులు ఇవ్వటం జరిగింది. సమాజంలో ఏ వ్యక్తి అయినా సరే ఆరోగ్యంగా ఉండాలి అంటే చక్కగా పొద్దున్నే వాకింగ్ చేయటం, తర్వాత చేతనైనంత వరకు వయసును బట్టి జిమ్ చేసుకుంటే లైఫ్ డెఫినెట్గా బెటర్గా ఉంటుంది. సో ఒక స్పోర్ట్స్ మ్యాన్కు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ ఇతర వ్యక్తులకు ఉండవు. అతను ఏదైనా సాధించగలను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది ఒక జిమ్ చేసేటువంటి వ్యక్తికి. అందులో భాగంగా ప్రజల యొక్క ఆరోగ్య దృష్ట్యా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ అడిగినప్పుడు ఎంపీ ఫండ్స్ ఇచ్చాం. అదే రకంగా ఈ జిమ్ని ఇంకా డెవలప్ చేయడం కోసం ఏదన్నా ఇంకా ఇష్యూస్ ఉంటే నేను ఎమ్మెల్యే గారు కలిసి తప్పకుండా దీనికి అభివృద్ధి చేద్దాం. అదే రకంగా జూనియర్ కళాశాలకి ఇప్పుడే వాళ్ళ ప్రిన్సిపల్ వాళ్ళు వచ్చేసి ల్యాబ్కి గురించి కొన్ని డబ్బులు అడిగారు. సో దాన్ని కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇప్పుడు మనకి ప్రతి స్కూల్లో కానీ లేదా కాలేజీల్లో కానీ కొన్ని బిల్డింగ్స్ ఉంటున్నాయి, కానీ కరెక్ట్ అయినటువంటి ఫిజిక్స్ ల్యాబ్ కానీ కెమిస్ట్రీ ల్యాబ్ కానీ మనకు ఉండలేదు. పిల్లలకి ప్రయోగాత్మకంగా ప్రాక్టికల్స్ కానీ చక్కగా చేసుకున్నట్లయితే నాలెడ్జ్ బాగుంటుంది. సో తప్పకుండా ఎమ్మెల్యే గారు నేను కలిసి సిఎస్ఆర్ ఫండ్స్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత డబ్బులు తీసుకొచ్చి ఆ జూనియర్ కాలేజీకి డెఫినెట్గా అభివృద్ధి చేయడానికి మా వంతు నేను కృషి చేస్తాను. మరొకసారి ఈ జిమ్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని ప్రజలు దీన్ని చక్కగా ఉపయోగించుకొని వాళ్ళు హెల్త్ని కాపాడుకోవడంలో ఇది ప్రముఖ పాత్ర వహించింది కాబట్టి చక్కగా ఉపయోగించుకోమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధిలో ఎంపీ గారి నిధుల్ని 7 కాన్స్టిట్యున్సీల కన్నా మనకి ఎక్కువ మంది కోరే ఆయన సానుకూలంగా స్పందించిన పరిస్థితి. అలాగే జలజీవన్ మిషన్లో కూడా గన్నవరం పెట్టమని ఎంపీ గారిని అభ్యర్థించా. రాబోయే కాలంలో గన్నవరం అభివృద్ధిలో నేను ఎంపీ గారికి కలిసి గన్నవరం దిశ మారుస్తాం. ప్రజా సమస్యలు పరిష్కరించడానికే ఎన్డీఏ ప్రభుత్వం తప్ప ప్రజలకు సమస్యలు సృష్టించలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన శనివారం అనివార్య కారణంలో అందుబాటులో లేకపోతే ఆ గ్రీవియన్స్కి నన్ను పిలిపించి పరిష్కార గ్రీవియన్స్ తీసుకోమంటే 285 అప్లికేషన్లు వస్తే 210 ల్యాండ్ గురించే వచ్చింది. ఆ 210 కూడా గన్నవరం కూడా 10 ఉండటం బాధాకరం. రాబోయే కాలంలో రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేసి ఈ భూములు ట్యాంపర్ అయినవి కానీ అడంగళ్ళు కానీ పులివెందుల్లో ఒక ఆయన పొలం అయితే అగ్రిమెంట్ మీద అడంగలు మార్చేసిన పరిస్థితి. ఎంఆర్ఓలు ఆర్డీఓలు వాళ్ళ పరిధి దాటి ఎంత సర్వనాశనం చేయాలో ఆ సిస్టమ్ అంత సర్వనాశనం చేశారు. దాన్ని పరిష్కరించే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంది. రాబోయే కాలంలో గన్నవరం రూపురేఖలు ఇటు పరిస్థితుల్లో మారుస్తాం ఎంపీ గారి సహకారంతో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.